తులం బంగారం ధర 1,10,000 దాటింది. పైగా మన దేశం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో దక్షిణాదిలో కూడా 4 బంగారపు గనులు వెలుగులోకి వచ్చాయి. మైసూర్ అదే కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఒక గనిని బయటపడగా బంగారపు గని, ఇక్కడ అనంతపూర్ రామ్గిరిలో ఉన్న బంగారపు గనుల్లో ఇంకా బంగారపు నిల్వలు ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ కోలార్ గని, కర్ణాటకలోని కోలార్ గనిలో 2001లోనే తవ్వకాలను ఆపేశారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి 800 టన్నుల బంగారాన్ని వెలికితీశారు. అలాగే కర్ణాటకలో హట్టి రాయచూరు జిల్లాలో ఉంది. ప్రతి ఏడాది 2 టన్నుల బంగారం నిల్వల్ని వస్తూనే ఉంది, మనకు ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు టోటల్గా మన దేశంలో చూసుకున్నట్లయితే 879 టన్నుల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం కర్ణాటక నుంచి వస్తుంది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో ఉన్న బంగారు గనుల నుంచి కనుక వెలికి తీస్తే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని సామాన్య ప్రజలు ఆశపడుతున్నారు.